అది కాదు మేడం, నేను వెళ్ళిపోదామనుకుంటుండగా వీళ్ళు నన్ను పట్టుకున్నారు. డబ్బు నీ అకౌంట్లో వేస్తాను, వెళ్ళిపోమంటే వెళ్ళకుండా వేషాలేస్తావా? చంపేస్తాను నిన్ను. వద్దు మేడం, వదలండి. వదలండి. వద్దు మేడం, వదలు. ముందు నా చెల్లె ఎక్కడుందో చెప్పు. నేను నా చెల్లెల్ని చూడాలి. అప్పుడే నీకు సంధ్యని అప్పగిస్తాను. నీకు అంత సీన్ లేదు కావేరి. నీకు నీ చెల్లెలు కావాలంటే సంధ్యని నాకు వదిలేయ్. మేము నిన్ను నమ్మం. గంగ ఇక్కడికొస్తేనే సంధ్యని నీకు అప్పచెప్తాం. ఇక్కడ ఆర్డర్స్ వేయాల్సింది నేను, మీరు కాదు. కాదు, అంతా మీ ఇష్ట ప్రకారమే జరగాలి అంటే చెప్పండి, నాకు పోయేదేం లేదు. మహా అయితే అత్తయ్య బావ నన్ను బయటికి గెంటేస్తారు, అంతే. కానీ ముక్కు పచ్చలారని నీ చెల్లెలు పైలోకానికి పార్సల్ అయిపోతుంది. వద్దు వద్దు యమజ. అర్థమైంది కదా? నేను మాట తప్పను. నీ చెల్లెల్ని ఖచ్చితంగా చంపించేస్తాను, సంధ్యని నాకు అప్పజెప్పకపోతే. చూడు యమజా, ఇప్పటికే గంగను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు మర్డర్ కూడా చేస్తానని బెదిరిస్తున్నావు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందనుకో. నాకు భయము లేదు, ఇంతకంటే పోయింది లేదు. పాపం కావేరికి చెల్లెలు మిస్ అయిపోతుంది. మేడం, గోటితో పోయేదానికి గొడ్డలి వరకు ఎందుకు మేడం? కావేరి చెల్లెల్ని అప్పగించేయండి, మేం మీతో వచ్చేస్తాం మేడం. ఆగాగు, నీకు ఉంది. మీ నాన్న కోఆపరేషన్ అంటే నేను నీకెంత హెల్ప్ చేశా? నీకు ఆ విశ్వాసం ఉందా? ఇప్పుడు వీళ్లతో కలిసి నాకు స్పాట్ పెడదామనుకుంటున్నావు. అది కాదు మేడం, కావేరి వైపు ధర్మం ఉంది. ఈ రోజుల్లో ధర్మం ఎక్కడుంది? బిచ్చగాడి నోట్లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. వాడొక్కడే నిమిషానికి 4 సార్లు ధర్మం ధర్మం అని అరుస్తాడు. చెప్పు కావేరి, సంధ్యని నాకు అప్పగిస్తావా, లేకపోతే నీ చెల్లెల్ని? వద్దు కావేరి పొన్ను, నమ్మొద్దు. జరిగినవన్నీ గుర్తు చేసుకో. ఈ యమజ ఎక్కడ నిజాయితీగా లేదు. ప్రతి చోట మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఇలాంటి దాన్ని నమ్మి సంధ్యను వదిలితే గంగని అప్పగిస్తుందో లేదో తెలీదు. అబ్బా, ఏం చెప్పావు కాకి. సరే, నేను మోసమే చేస్తాను. అది తెలిసినా మీకు ఇంకొక ఆప్షన్ ఉందా? చచ్చినట్టు నన్ను నమ్మడం తప్ప ఏమీ చేయలేరు కదా. గంగ మీ దగ్గరికి రావాలంటే నేను సంధ్యతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కావేరి, ఆలోచించుకో, నీకింకొక ఆప్షన్ లేదు. వద్దు కావేరి పొన్ను, నీ కాపురం చక్కబెట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం. దీన్ని వదులుకోవద్దు. ఇది గంగని ఏమీ చేయలేదు, ఊరికే బెదిరిస్తుందంతే. సరే, నీ ఇష్టం. నీ చెల్లెల కంటే కాపురమే ముఖ్యం అనుకుంటే అలాగే కానివ్వు. గంగని చంపేయమని చెప్తాను. సంధ్య, నువ్వు యమజతో వెళ్ళు. కావేరి పొన్ను, ఏం చేస్తున్నావు? కాకమ్మా, మనకింకో దారి లేదు. అది చెప్పినట్టు చేద్దాం. యమజ, నువ్వు అడిగినట్టే సంధ్యని అప్పగిస్తున్నాను. ఏమైనా తేడా జరిగిందో? ఏమీ జరగదు కావేరి. అరగంటలో నీ చెల్లెలు నీ దగ్గర ఉంటుంది. నాకు మంచుని కూడా అప్పగించు.